హలో అండి అందరికీ చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి ఈ రోజు అంతా కూడా మనకు లాస్ట్ డే ఏదైతే బులిష్ మొమెంటం ఉందో ఆ మార్కెట్లోనే ఉండిపోయింది. మార్కెట్ అంతా కూడా ఒక ఇన్సైడెడ్ క్యాండిల్ లాగా వచ్చింది. మెయిన్గా ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు ట్రేడ్స్ అనేది చాలా రిస్కీగా ఉంటుంది, అక్కడక్కడనే ఉంటుంది. బట్ వచ్చినక్కడ బేరిష్ మొమెంటం స్ట్రాంగ్గానే వచ్చింది, బులిష్ కూడా అక్కడక్కడ మనకు స్ట్రాంగ్గానే వచ్చింది. మన అనాలిసిస్ ప్రకారంగా రెండు ఎంట్రీలు వచ్చినాయి, రెండు కూడా నియర్ బై మిస్ అయినాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఓపెనింగ్లోనే వచ్చింది, పర్ఫెక్ట్గా ట్రిగ్గర్ అయింది. బట్ దీన్ని మనం ఎంట్రీ తీసుకోవడం అనేది ఎప్పుడూ జరగదు, ఎందుకంటే ఫస్ట్ 1 అవర్ మనం మార్కెట్లో అస్సలు ట్రేడ్ చేయడం మంచిది కాదని మనం చెప్తూనే ఉంటాం. అలాగే మనకు సెకండ్ అవర్లో మనకు 2 అవర్స్ క్యాండిల్ ప్రకారంగా ఒక ఎంట్రీ వచ్చింది. ఆ క్యాండిల్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి 50% టార్గెట్ తీసుకున్నా కూడా మంచి మొమెంటం అయితే వచ్చింది. అది కాకుండా మనకు ఆల్రెడీ మనకు 24,306 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పాను కదా. ఈ లెవెల్ని టెస్ట్ చేయాలనుకున్నాం, బట్ టెస్టింగ్కి దగ్గరకు వచ్చింది, జస్ట్ 1-2 పాయింట్స్లోనే మిస్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ ట్రిగ్గర్ అయినా కూడా మనం ఎంట్రీ పాసిబిలిటీ ఉండేది, కానీ బట్ మిస్ అయినట్టే లెక్క మనం ఎంట్రీ కింద తీసుకోము. ఈ రోజంతా కూడా మనకు పెద్ద మూమెంటం రాలేదు, పెద్దగా మనకు ఎంట్రీస్ కూడా పడలేదు. బట్ ఇటువంటి టైంలో ఏంటంటే కొంచెం పేషెన్సీగా ఉండాలి. ప్రతిసారి ఏంటంటే మనకు ఎవ్రీడే ట్రేడ్ చేయాలి, ఎవ్రీడే పాసిబిలిటీ మనకు ప్రాఫిటబుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం రిస్కీగానే ఉంటుంది. 1-2 రోజులు ఇటువంటి మార్కెట్ కూడా ఉంటుంది, దీన్ని కూడా మనం పేషెన్సీగా చూసుకోవాలి. ఓకేనా. ఇక రేపటి మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు 24,000 మనకు 435 అనేది ఇంపార్టెంట్ ఉంది ప్రస్తుతానికైతే. ఇక్కడ ఉన్న చిన్న హై, ఇక్కడ మనము దీన్ని బ్రేక్అవుట్ అవ్వగానే ఎంటర్ అవుతామా అంటే ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ కొంచెం సతాయించిన మార్కెట్ ఉంది. కాబట్టి మనం దీంట్లో మనం ఇప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవడానికి లేదు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి 24,480 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మంచిగా బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ రీటెస్ట్మెంట్ మీద కానీ లేదంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి కిందికి వస్తే కానీ ఎంట్రీ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ వరకు మనకు పాజిటివ్నెస్ ఉంటేనే మనకు 24,480 బ్రేక్అవుట్ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయింది అంటే మనకు మంచి మూమెంటం దొరికే ఛాన్సెస్ ఉంటుంది. రీటెస్ట్మెంట్ మీద పైకి ప్లాన్ చేసుకుంటాం అప్ సైడ్కి. లేదు ఇది ఫెయిల్ అయితే మళ్ళీ డౌన్ సైడ్కి ఇమీడియట్గా ఇక్కడ చేయొద్దు, మళ్ళీ కొంచెం కిందికి వచ్చినాక మళ్ళీ 24,226 దాటినాక మనం ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడ్ చేయొద్దు. ఓకేనా. ఇది అప్ సైడ్కి వెళ్తే ఉన్న సినారియో ప్రకారం. ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ 24,306 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఏదైనా ప్యాటర్న్ బులిష్ ప్యాటర్న్ చిన్న లోయర్ టైం ఫ్రేమ్స్లో చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటాం 24,435 వరకు. లేదు మళ్ళీ ఇక కిందికే వస్తుంది మార్కెట్ అంటే ఈ జోన్లో ఎవరు ఎంటర్ అవ్వద్దు, ఇది చాలా రిస్కీ జోను. ఎందుకంటే కొంచెం కన్సల్టేషన్ జోన్స్ ఉన్న దగ్గర మనం కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ ఉన్నంతసేపు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా చూసుకుంటూ కూర్చోవాలి. కానీ దాన్నే చూసుకుంటే ఎక్కడన్నా ఒక దగ్గర ఎంట్రీ తీసుకోబుద్ధి అవుతుంది. కాబట్టి మీరు అటువంటి ప్లానింగ్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ ట్రేడ్ చేయొద్దు. కొద్దిసేపు ఇక్కడికి వచ్చింది మార్కెట్ అంటే వదిలేయండి. మీకు అలర్ట్స్ ఉంటాయి కదా, మీకు డిమాట్ అకౌంట్స్లో 24,306 లేదంటే 24,440 ఈ 2 అలర్ట్స్ పెట్టుకొని ఉండండి. అప్పుడు మాకు బ్రేక్అవుట్ అవ్వగానే మెసేజ్ వస్తుంది, అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యలో మీరు ట్రేడ్ చూసుకుంటూ కూర్చుంటే మనకు కొంచెం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు డౌన్ సైడ్ వస్తే 24,200 వరకు కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనకు డౌన్ సైడ్ ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. మనకు మెయిన్గా ఈ చిన్న జోన్ దాటింది అంటే మనకు 24,000 మనకు ఒక 50 పాయింట్స్ ఈజీగా రావచ్చు. ఇది 24,200 బ్రేక్అవుట్ అయితే మాత్రం మళ్ళీ మంచి మొమెంటం డౌన్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు కూడా మనకు బలిమీదికి పైకి వెళ్తుంది. మనకు ఏది మనకు బిగినర్స్కి ఎవరికి కూడా ఇది మనకు కరెక్ట్గా మొమెంటం అయితే కాదు. ఎందుకంటే చూడండి క్యాండిల్స్లో ఇక్కడ నుంచి సర్న పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి అదే స్పీడ్గా పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ వచ్చింది, ఇదే స్పీడ్ మీద. ఇక్కడెక్కడ కూడా బిగినర్స్ నమ్మేటట్టు ఇన్వెస్టర్స్ మనకు ఎంటర్ అయినట్టుగా అయితే లేదు, అంతా కూడా ట్రాప్ మూమెంటమే ఉంది. ఇటువంటి మూమెంటం ఎక్కడికి తీసుకుపోయి స్ట్రాంగ్గా పడేసే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కూడా మనం బేస్ చేసుకొని చూసుకొని ఉండాలి. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో. ఇది ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో ఏం కథనో తెలియదు. మనకు దీంట్లో 58,230 లెవెల్ అయితే ఒకటి ఉంది. ప్రస్తుతానికి మనకు చూసుకుంటే దీంట్లో ఎప్పుడైనా కూడా ఈ మనకు డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినాక బౌన్స్ అయితే అవుతుంది. ఈ రోజు కూడా మనకి ఇక్కడ ఉంది ప్రస్తుతానికి. రేపు చిన్న గ్యాప్ అప్ అయి పైకి వచ్చినా లేదంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయినా కూడా ఇది ఒక మీకు ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఇట్లా మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయినాక సస్టైన్ అవుతుందా లేదా చూడండి. ఒకవేళ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ సస్టైన్ అవ్వకుండా కిందికి వచ్చింది అంటే ఛానల్ కింద మనం రీట్రేస్మెంట్ మీద సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు ఒకవేళ ఛానల్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్కి అంటే మనము దీంట్లో సెల్లింగ్ ఎంట్రీస్ కొంచెం రిస్క్ ఉంది కాబట్టి చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఛానల్ బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ అవుతుందా లేదా చూడండి. ఛానల్ బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి మళ్ళీ పైకి వచ్చింది అంటే ఛానల్ లోపలికి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్గా మనం మళ్ళీ అప్సైడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రేపు నేను కొంచెం అవైలబుల్గా ఉంటానో ఉండనో
ఈ 3-4 డేస్ నుంచి వెళ్ళి నేను కూడా పెద్దగా ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయట్లేదు, కొంచెం వేరే అడావిడి ఉండడం వల్ల అప్డేట్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే నేను ప్లాన్ చేసుకుంటే దాన్ని ఏమో ఒకటి చెప్పడానికి ఉంటుంది, కానీ నేను ప్లాన్ చేయట్లేదు అని చెప్పేసి ఎటు మీకు అప్డేట్ ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది. మీకు వీలైతే రేపు ఇస్తాను. మండే నుంచి వెళ్ళి మీకు ఖచ్చితంగా ఎవ్రీడే ఉంటుంది. వీలైతే మండే రోజు లైవ్ కూడా ఉంటుంది, మండే ఆర్ ట్యూస్డే. మీరు లైవ్ ఛానల్లో ఉంటే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇక మండే నుంచి వెళ్ళి అన్నీ కూడా కంటిన్యూషన్ ఉంటాయి. సండే మీకు ఒపీనియన్ తీసుకుంటాను, లైవ్ వీసీ పెట్టాలా వద్దా అనేది. ఓకే, ఒపీనియన్ బాగుంటే పెడతా, లేకపోతే లేదు, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంతే అండి. ఛానల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్లో మీకు ఒక 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి, లేదంటే ఛానల్ సంబంధించిన ఒక టూల్ ఉంటుంది, అది కూడా మీరు యూజ్ చేసుకోండి. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్లో కూడా సేమ్ సినారియో, కంప్లీట్గా ట్రాప్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఒకసారి చూడండి, ఫస్ట్ హాఫ్లో మనకు ఫస్ట్ 2 అవర్స్లో బేరిష్ వచ్చింది. ఓకే, ఇక్కడ బేరిష్ అయిపోయింది అని బిగినర్స్ నమ్మే లోపే సడన్గా ఒక బులిష్ క్యాండిల్ తీసుకొచ్చారు. ఇక్కడ అరే అమ్మ ఇంత పెద్ద బులిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి పైనకి పోతుంది అనుకునే లోపే మళ్ళీ కన్సల్టేషన్ క్రియేట్ చేశారు. ఓకే, ఇక్కడ ఏమవుతుందో అన్నట్టుగా ఉంది, ఒక చిన్న బేరిష్ మూమెంటం క్రియేట్ చేసిరా, సడన్గా పైకి తీసుకెళ్లారు. ఇక్కడ అంతా కూడా బిగినర్స్ని మింగేయడానికే ఉంది. ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఉన్న సినారియో ఏంటంటే కంప్లీట్గా అందరినీ ట్రాప్ చేయడమే. మార్కెట్లో నెగిటివ్ ఉండని పాజిటివ్ ఉండని కానీ మొత్తానికి ఆప్షన్స్ ట్రేడర్స్ని ముంచాలి, ఇదే టార్గెట్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మీరు కూడా దాని ప్రకారంగానే ప్లాన్ చేసుకోండి. ఈ రోజు అంతా కూడా వాలటాలిటీగానే ఉంది. ఆల్రెడీ కొంచెం రిస్కీగా ఉందని ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను, కొంచెం రిస్కీగా ఉంది. మనకు సెన్సెక్స్లో మాత్రం 78,270 ఎబోనే మన మార్కెట్ని మనం ట్రస్ట్ చేయడానికి ఉంటుంది, లేకపోతే లేదు. దీని ఎబో మార్కెట్ వస్తే మనం పైకి, దీంట్లో కూడా చిన్న ఛానల్ ఉంది బట్ అంత క్లారిటీగా లేదు మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత బాగా. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా కూడా మనకు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను, ఓకేనా. క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ చూసుకుంటే మనకు కంటిన్యూగా ఫాలో అవుతుంది. మనకు ఎక్కడి నుంచి వెళ్ళి 8,075 నుంచి వెళ్ళి కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఈరోజు ప్రస్తుతానికి ఉన్న న్యూస్ ప్రకారంగానైతే పెద్ద పాజిటివ్ న్యూస్ అయితే ఏం లేదు, అయినా సరే కొంతవరకు ఫాలో అవుతుంది. ఇక్కడ మనకు లాస్ట్ డిమాండ్ జోన్ ఉంది కదా, దీని కింద మార్కెట్ కొంచెం సేపు సస్టైన్ అయినా కూడా ఓకే, సస్టైన్ అవ్వకుండా తిరిగి ఒక మంచి కంబ్యాక్ క్యాండిల్, చాలా స్ట్రాంగ్ క్యాండిల్, ఇటువంటి క్యాండిల్ ఏమన్నా వస్తే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ చేసుకుంటూ వస్తుంది, ఇది మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా నియర్ బై హై వదిలేసింది, ఒకవేళ ఫాలో అవ్వాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి అప్ సైడ్ ఛాన్సెస్ ఉంది. లేదు మనకు డౌన్ సైడ్ సస్టైన్ అవ్వాలనుకుంటే ఈ జోన్ కింద మనకు 2-3 క్యాండిల్స్ సస్టైన్ అయినాక ఒక బుల్లిష్ మూమెంటం వచ్చి రీటెస్ట్ చేసినాక ఫాలో అవ్వాలి, అప్పుడే మాత్రం ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్లో హై రిస్క్ ఉంది, చాలా వరకు కన్సల్టేషన్సే అవుతున్నాయి, దీన్ని బట్టి మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. ఒకసారి న్యూస్ చూద్దాం. చూడండి, ఈరోజు ఆల్రెడీ వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి డెరివేటివ్ సంబంధించి. అలాగే మనకు ఎట్లయితే ఎక్స్పైరీలు ఉన్న రోజు మనకు ఎంతైతే ఫ్లక్చువేషన్స్ ఉంటాయో అలా ఉంది. ఈరోజు మనకు ఫైనల్ లాస్ట్ అవర్లో కూడా మనకు చాలా వరకు మనకు ఎక్స్పైరీస్ రోజు టెక్నికల్గానే మనకు ఆల్రెడీ మనకు ఎందుకంటే ఉన్న పొజిషన్స్ని షార్ట్ కవరింగ్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి ఎక్కువ ఇన్ఫ్లేషన్ జరిగింది ఈరోజు. అలాగే మైక్రో ఇన్ఫ్లేషన్స్ ట్రాకింగ్ కూడా ఉంది, దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఉంది. నేను మీకు అంతా కూడా తెలుగులో మీకు గ్రూప్లో పెట్టడానికి ట్రై చేస్తా, కొంచెం అడావిడి ఉండడం వల్ల టకటక చేయడం జరుగుతుంది. అలాగే మనకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా కొంచెం స్టేబిలిటీ రాలేదు ఇప్పటి వరకు. దాంతోపాటు మనకు ఎఫ్ఐఆర్స్ డేటా కూడా మళ్ళీ మనకు నెగిటివ్ అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మీకు పొద్దున్నే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా మెయిన్గా ఇవన్నీ న్యూసెస్ అన్నీ కూడా కవర్ చేయాలి, బట్ నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల టకటక చేయడం జరిగింది. రేపు మండే నుంచి అయితే మీకు పూర్తి స్థాయిలో మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. చిన్న అనాలిసిస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు పేషెన్సీగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.